ఇది ఈరోజు నగరి ప్రజల పరిస్థితి. ఇక్కడ విజయపురం మండలం, శ్రీహరిపురం, కొసల నగరం, పాత్రకాడు గ్రామంలో జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్లో ఏమన్నా స్పీడ్గా దోవేస్తున్నారండి. అవునా కదా? రోజుకి 150 టిప్పర్లు తమిళనాడుకి వెళ్తున్నాయి. ఇంకా వడమలపేటలో మండలంలో కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేస్తుంది ఈ జబర్దస్త్ ఆంటీ. వడమలపేట మండలంలో పాదిరేడులో టీటీడీ ఉద్యోగస్తులకి 400 ఎకరాలు సేకరించి ఇల్లు కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ ఎక్కువ శాతం భూమి ఉండేది దళితులకి. మీకు 20 లక్షలు ఇస్తాను, దాంట్లో నాకు 20% వాటా ఇవ్వండి అని అడిగింది ఈ జబర్దస్త్ ఆంటీ. ఇంకా ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిందో ఫోన్ చేసిందండి గ్రనైట్ సంస్థలకి, క్వారీలకి, నాకు వాటా ఎంత, నాకెంత ఇస్తావా అని అడిగింది. ఆమె ఈ జబర్దస్త్ ఆంటీ దెబ్బ తట్టుకోలేక పరారైపోయారమ్మా ఆ క్వారింగ్ చేసే యజమానులు. నగరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పుట్టినరోజు నాడు కేక్ ఉంటుందమ్మా, కేక్ కోసి చిన్న చిన్న పిల్లలకి ఇస్తాం, ఇదిగో నీకింత ముక్క, నీకింత ముక్క, నీకింత ముక్క అని. అదే విధంగా ఈ జబర్దస్త్ ఆంటీ నియోజకవర్గాన్ని విభజించి సొంత బంధువులకి, కుటుంబ సభ్యులకి పంచిపెట్టింది. మనం ఒక్కసారి చూస్తే వడమలపేట, నిండ్రా, పుత్తూరు అన్న రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చింది, విజయపురం మండలమేమో కుమారస్వామి రెడ్డికి ఇచ్చింది, నగరి మండలమేమో భర్త సెల్వమణి తమ్ముడికి పంచిపెట్టింది. మీకు ఒక ఎమ్మెల్యే కాదు, మీకు 5 ఉన్నారమ్మ ఎమ్మెల్యేలు. అవునా కదా? ఈ 5 రాత్రి కూర్చుంటారు జబర్దస్త్ ఆంటీతో అందరు కూర్చుని, ఈరోజు ఈ మండలం ఇంత వాటా వచ్చింది, ఆ మండలంలో ఇంత దెబ్బ దొబ్బినాము, ఆ మట్టిలో ఇన్ని లక్షలు వచ్చినాయి, ఆ క్వారీలో ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకుందామని డిస్కషన్. అవునా కదా? ప్రతిరోజు ఇది. అయినా జబర్దస్త్ ఆంటీ కదా, ల్యాండ్ కబ్జాలో కూడా జబర్దస్త్గా చేస్తుంది. విజయపురం మండలంలో కొసల నగరంలో ప్రభుత్వం 35 ఎకరాల భూమి కబ్జా చేసింది మన జబర్దస్త్ ఆంటీ. వడమలపేటలో టోల్గేట్ దగ్గర 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా గోవిందా. ఇక్కడనే కాదు జబర్దస్త్ ఆంటీ, వైజాగ్లో ఋషికొండ దగ్గర కూడా ఎకరం గోవిందా గోవిందా. ఇంకా ఎక్కడ ఇసుక కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, చివరికి మీకు ఇచ్చే బియ్యం కూడా అమ్మా స్మగ్లింగ్ చేసి పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు ఈ 5 ఎమ్మెల్యేలు. నేను ఇక్కడ అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా, అమ్మా మీకు ఆస్ట్రేలియా వెళ్తాం బాగా ఇష్టం, సింగపూర్లు తిరుగుతాం బాగా ఇష్టం, దుబాయ్కి కూడా చాలాసార్లు వెళ్ళొచ్చారు మంత్రి అయిన తర్వాత, కానీ అదే ధ్యాస ఎందుకు ఇక్కడున్న మా చేనేతలు మీద మీరు పెట్టట్లేదు? 45,000 మంది చేనేతలు నగరిలో ఉన్నారు. ఆనాడు పవర్ లూమ్కి 300 యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తానని జబర్దస్త్ ఆంటీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పినారు. ఏమైందా 300 యూనిట్లు? గోవిందా గోవిందా. అంతేకాదు నేతన నేస్తం కింద నేతనకి డబ్బులు ఇస్తున్నారా డబ్బులు లేదు, అది పోయింది. గాలేరు నగరి ప్రాజెక్ట్ మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు. పనులు జరుగుతున్నాయా? కనీసం పనులు ఇప్పుడు